హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ ట్యూటోరియల్లో 30 డేస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్కి రిజిస్టర్ అయిపోయిన తర్వాత నుంచి ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లౌడ్ అంటే ఏంటంటే అది ఒక సిస్టమ్ లాంటిదే. ఐ మీన్ మీరు వాడుతున్న సిస్టమ్ లాంటిదే, కాకపోతే ఇక్కడ ఉండదు, అది ఎక్కడో డేటా సెంటర్స్ అలాంటి ప్లేసెస్లో ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్కడైనా వాడచ్చు. ఇప్పుడు మీ ల్యాప్టాప్ కానీ మీ సిస్టమ్ కానీ అనుకోండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు వాడచ్చు, లేదంటే మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు వాడచ్చు. కానీ క్లౌడ్ అంటే అది మీరు ఏ డివైస్ నుంచైనా సేమ్ సిస్టమ్ని యాక్సెస్ చేయొచ్చు, ఏ డివైస్ నుంచైనా మీ డేటాని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అది సేమ్ మీ సిస్టమ్ లాంటిదే, కాకపోతే అది అవైలబుల్ ఎవ్రీవేర్. నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ దీంతో పాటుగా ఇంకా చాలా ఫీచర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో వాటి మీద చిన్న ట్రైనింగ్ లాంటిది 30 డేస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. అంటే ఈ 30 డేస్లో క్లౌడ్ గురించి రోజుకో కొంత కొంత పార్ట్ నేర్చుకుని మొత్తం 30 డేస్లో ఏదో ఒక చిన్న సర్టిఫికేషన్ లాగా మనకు ఉంటుంది అనమాట 30 డేస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే అవి మన క్లౌడ్లో 3 టైప్స్ ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ అంటే 3 కాదు, బోల్ టైప్స్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం 3 వాడతాం: గూగుల్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, ఇంకా అష్యూర్. ఇది గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ అనమాట. ఇలా వెతికితే చాలా సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, 30 డేస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్కి వెళ్దాం. ఇన్ ద 30 డేస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్, ఇదేంటంటే ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అనమాట. ఇదేంటంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్కి ఒక కిక్ స్టార్ట్ లాంటిది. అంటే ప్రతి ఒక్కరికి గూగుల్ క్లౌడ్ ఎలా వాడాలి, దాంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏమేమి చేస్తామని చెప్పేసి ఒక చిన్న డిస్క్రిప్షన్ లాగా ట్యూటోరియల్స్ అన్నీ ఉంటాయి, మనం నేర్చుకుని చేయడమే. దీనికి ఆ ఫామ్ ఫిల్ చేస్తే అది రిజిస్టర్ అయినట్టు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక మెయిల్ వస్తుంది, అక్కడి నుంచి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రోగ్రాంలో మీరు ఎందుకు ఎన్రోల్ అవ్వాలి అంటే, ఈ ప్రోగ్రాంలో మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ చూపించారు కదా, ఈ స్కిల్స్ అన్ని మీరు ఆ ప్రోగ్రామ్ నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రోగ్రాంలో స్కిల్స్తో పాటు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇలాంటి గుడ్డీస్ కూడా వస్తూ ఉంటాయి. ఐ మీన్ టీ షర్ట్స్ కానీ, లేకపోతే బ్యాక్ ప్యాక్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు మీ ఈ ట్యూటోరియల్ ఫాలో అవుతున్నప్పుడు మీరు ఇన్కాగ్నిటో ట్యాబ్లో ఉండేటట్టు చూసుకోండి. అది మెయిన్ అనమాట, ఇన్కాగ్నిటోలోనే చేయాలి ఇదంతా. సెకండ్ ఏంటంటే, మీరు ఆ ఫామ్ ఫిల్ చేశాక మీకు 2 మెయిల్స్ వస్తాయి ఇలాగ నో రిప్లై నుంచి. సో మనం ఏంటంటే ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేస్తాం, అదే లేటెస్ట్గా వచ్చిన మెయిల్. ఇక్కడ ఏంటంటే ఆ క్లౌడ్ తాలూకా రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఐ మీన్ మీరు పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ ఎందుకు, ఏంటి, ఏం చేయాలి, ల్యాబ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఒకవేళ ప్రాబ్లం వస్తే ఎలాగా అడగాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ 30 డేస్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ తాలూకా లాస్ట్ డేట్ ఏంటంటే 5th November 12 PM వరకు లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపల మీరు కంప్లీట్ చేస్తేనే మీకు గుడ్డీస్ ఇంకా బ్యాడ్జెస్ వస్తాయి. అండ్ ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే, మీరు ఇక్కడ సెకండ్ మెయిల్ ఉంది కదా, ఇప్పుడు ఈ సెకండ్ మెయిల్ ఓపెన్ చేయండి. ఈ మెయిల్ అందరూ ఈ పేజ్లో ఉన్న తర్వాత ఏం చేస్తారంటే, గెట్ యువర్ క్రెడిట్స్ అని నొక్కండి. ఓకే, అప్పుడు మీకు ఇలాగా ఇది దేనికి అంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత నుంచి స్టెప్స్ అనమాట. ఐ మీన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు మెయిల్ వచ్చిన తర్వాత నుంచి స్టెప్స్ ఇవి. ఫస్ట్ ఇలా నొక్కగానే యువర్ యాక్సెస్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు మళ్ళీ మెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ మీ యాక్సెస్ కోడ్ ఉంటుంది ఎల్లో కలర్లో, దీన్ని ఇలా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టాక మీ రిక్వెస్ట్కి ఎన్రోల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. సో ఇక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ విత్ గూగుల్ అని కొట్టేయండి. ఆటోమేటిక్గా మీరు గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోతుంది. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీ రిక్వెస్ట్లో ఎన్రోల్ అయిపోయినట్టు చూపిస్తుంది అనమాట. యువర్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ ఇన్ ద క్వెస్ట్. ఇప్పుడు ఈ క్వెస్ట్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ దీంట్లో లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక 6 పార్ట్స్ కింద చేసి ఉంచుతాడనమాట. ఇది సిలబస్. మీరేంటంటే ఇక్కడ 2 ట్రాక్స్ ఉంటాయన్నమాట. ఈ 2 ట్రాక్స్లో ఏదో ఒక ట్రాక్ ఎంచుకోవాలి. క్లౌడ్ ఇంజనీరింగ్ ట్రాక్, లేకపోతే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ట్రాక్ అనమాట. ప్రతి ట్రాక్లో ఒక 6 స్కిల్స్ ఉంటాయన్నమాట. ఈ స్కిల్స్ అంటే ఏంటంటే సబ్ పార్ట్స్. ఒక్కొక్క స్కిల్ అంటే ఒక్కొక్క పార్ట్ కింద. ఈ మొత్తం నేర్చుకోవడానికి 6 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 6 పార్ట్స్లో కూడా ఇంకా సబ్ పార్ట్స్ ఉంటాయి. లైక్ ఈ గెటింగ్ స్టార్టెడ్ ఓపెన్ చేశారంటే ఈ 6 పార్ట్స్లో కొన్ని హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తే ఒక పార్ట్ కంప్లీట్ చేసినట్టు. అలా 6 పార్ట్స్ కంప్లీట్ చేస్తే ఒక స్కిల్ కంప్లీట్ చేసినట్టు. అలాగ ఒక స్కిల్ కంప్లీట్ చేస్తే మీకు టీ షర్ట్ వస్తుంది. 2 స్కిల్స్ కంప్లీట్ చేస్తే టీ షర్ట్ ఇంకా బ్యాక్ ప్యాక్ కూడా వస్తుంది. ఇదంతా 30 డేస్లో చేయాలి. ఇవి కూడా ఒక ఆర్డర్లో కంప్లీట్ చేయాలి. ఐ మీన్ ఇది ఫస్ట్ చేయాలి, ఇది సెకండ్ చేయాలి. ఇక్కడ చూడండి ఆర్ అని ఇచ్చాడు కదా, ఆర్ అని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే అయితే ఇదైనా చేయొచ్చు, లేకపోతే ఇదైనా చేయొచ్చు. 2 చేయాలని రూల్ లేదు. ఐ మీన్ 2 చేసినా పర్వాలేదు.
ఇలాగ ఈ ఆర్డర్‌లో స్కిల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ ఆర్డర్‌లో ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకో స్కిల్ కంప్లీట్ అవుతుంది. అలా 6 స్కిల్స్ కంప్లీట్ చేసేసరికి ఒక ట్రాక్ కంప్లీట్ అవుతుంది. లైక్ దట్. సో, అదనమాట. ఆర్ సెక్షన్‌లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఇదొస్తుంది. అయితే ఇది గాని కంప్లీట్ చేయొచ్చని చెప్పేసి ఉంటుంది. మిగతావన్నీ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద కోర్స్ అనమాట. ఇప్పుడేం చేస్తారంటే ఆల్రెడీ మీరు ఈ కోర్స్‌లో ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీకిక్కడేమో 9 క్రెడిట్స్ వస్తాయన్నమాట. ఇనీషియల్లీ మీకు 9 క్రెడిట్స్ చూపిస్తుంది. కానీ మనకు టోటల్‌గా రావాల్సింది 600 క్రెడిట్స్. 600 క్రెడిట్స్ రావాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఐ మీన్ అదే ఫస్ట్ తాలూకా సెషన్ కంప్లీట్ చేయాలి. సెషన్ కంప్లీషన్‌కి ఫస్ట్ సెషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. వీడియో ఎండింగ్ దాకా చూడగానే మీకు అప్పుడు ల్యాబ్ సెషన్ వస్తుంది. ఇది ఒక ఇందాక మీకు చెప్పాను కదా! మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్‌లో ఒక్కొక్క పార్ట్‌లో 6 స్కిల్స్ ఉంటాయి. ఆ 6 స్కిల్స్‌లో కొన్ని హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి కదా! ఇదొక హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ అనమాట. యాక్చువల్లీ మనం మిగతా క్రెడిట్స్ రావడం కోసం ఈ ల్యాబ్ స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ ఇందులో వెయిట్ చేస్తే అప్పుడు క్రెడిట్స్ 600కి రీప్లెనిష్ అవుతాయి. సో, యాజ్ యూజువల్‌గా ఇక్కడ స్టార్ట్ ల్యాబ్ అనే బటన్ ఉంటుంది. ఈ స్టార్ట్ ల్యాబ్ బటన్ నొక్కగానే ల్యాబ్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ల్యాబ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ల్యాబ్ సెషన్ 45 మినిట్స్ మీకు టైమ్ ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంటే కింద ఇదేమోంచి ల్యాబ్ తాలూకా డిస్క్రిప్షన్ అనమాట. ఈ ల్యాబ్‌లో మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు అనేసి. ప్రతి ల్యాబ్ ఇలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ చదివి మీరు ప్రాక్టికల్‌గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్‌గా ఎలా చేస్తారంటే ఇక్కడ ల్యాబ్ స్టార్ట్ చేయగానే మీకు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ప్రాజెక్ట్ ఐడీ జనరేట్ అవుతాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఓపెన్ గూగుల్ కన్సోల్ అని నొక్కండి ఇక్కడ. నొక్కగానే ఇంకో ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన యూజర్ నేమ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇది జస్ట్ టెంపరరీ అకౌంట్ అంతే. ఇంకో ల్యాబ్ సెషన్ ఓపెన్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్నీ మారిపోతాయి. సో, మీరు ఈ డీటెయిల్స్ నోట్ చేసుకోక్కర్లే. నెక్స్ట్ యాక్సెప్ట్ కొట్టేయండి. ఇక్కడే నొక్కండి జస్ట్ కన్ఫర్మ్. ఇప్పుడు మీ గూగుల్ క్లౌడ్ సక్సెస్‌ఫుల్‌గా ఓపెన్ అయిపోయినట్టు. ఇది గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అనమాట. జస్ట్ ఒరిజినల్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్. దీంట్లో ఏం లేవు, జస్ట్ కంప్లీట్‌గా కొత్తది. ఫస్ట్ మీ కంట్రీ చూస్ చేయమంటాడు. ఇండియా అండ్ టర్మ్స్ అండ్ సర్వీస్ అగ్రీ చేస్తున్నట్టు నొక్కేసి అగ్రీ అండ్ కంటిన్యూ నొక్కేయండి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటంటే గూగుల్ క్లౌడ్‌లో మీకు మెనూ ట్యాబ్ అనమాట. నావిగేషన్ మెనూ ట్యాబ్. అయితే ఇందులో ఏంటంటే మీకు గూగుల్ క్లౌడ్ ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. చాలా ఫీచర్స్ ఉంటాయి. బిల్లింగ్, ఏపీఐ సర్వీసెస్, కంప్యూట్ ఇంజిన్, ఇవన్నీ మీరు నెక్స్ట్ ఇంకా స్కిల్స్ చేస్తున్న కొద్దీ వీటన్నిటి గురించి డీప్‌గా చెప్తారు. జస్ట్ ఇనిషియల్ స్కిల్‌లో ఏముండవు. జస్ట్ గూగుల్ క్లౌడ్ ఇలా ఓపెన్ చేసి ఉంచడమే. నెక్స్ట్ బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇది ఇందాకల ఇచ్చిన డిస్క్రిప్షన్. సో, ఇది వాట్ యూ విల్ లెర్న్ అంటే ఈ లెసన్‌లో ఏం నేర్చుకుంటాము అనేసి ఇక్కడ చెప్తాడు. గూగుల్ క్లౌడ్ ఫండమెంటల్స్, ఎలా వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి ఏంటి అన్నీ చెప్తాడు. ఇవన్నీ చదవండి. చదివిన తర్వాత ఇక్కడ కొన్ని ఎంసీక్యూస్ ఇస్తాడు. ఎంసీక్యూస్‌ని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఐ మీన్ ఇక్కడ కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి. వీటిని మనం ఆన్సర్స్ పెట్టాలి. సపోజ్ స్టార్ట్ బటన్ ఇలాగా. ఇలా సాల్వ్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం కిందకెళ్తే గూగుల్ క్లౌడ్‌లో ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాడు. ఇది ఓన్లీ జస్ట్ ఫస్ట్ దానికే, ఇనీషియల్ దానికే. నెక్స్ట్ నుంచి ఇవి ఉండవు. దానికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయాలన్నమాట. ఎక్సర్సైజెస్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ చూడండి. క్లౌడ్ షెల్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి చూసారా? ఇలాంటివన్నీ మనం చేయాలి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ షెల్ ఎలా ఓపెన్ చేయాలి అనేసి ఇక్కడ చెప్పాడు. ఎలా ఓపెన్ చేయాలంటే ఈ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ షెల్ బటన్ ఉంది కదా! షెల్ బటన్ క్లిక్ చేస్తే మన క్లౌడ్ షెల్ యాక్టివేట్ అవుతుంది. క్లౌడ్ షెల్ అంటే సేమ్ మీరు కంప్యూటర్‌లో వాడుతున్న టెర్మినల్ గానీ, ఉబంటు టెర్మినల్ గానీ ఇలాంటిదే. కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీరు ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు. ఈవెన్ మొబైల్ ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఐ మీన్ కంప్యూటర్‌లో అయితేనే మనం చేయగలం. కానీ గూగుల్ క్లౌడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. క్లౌడ్ షెల్ ఓపెన్ అయిపోయింది.
ఇది మీ స్టూడెంట్ ఐడి అంటే ఇంతవరకు మీరు చేసిన స్టూడెంట్ ఐడి @cloudshell. ఇది జస్ట్ మీ నేమ్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని కమాండ్స్ ఇస్తాడనమాట. కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటంటే వస్తే చెప్తాడు. ఫస్ట్ కమాండ్ చూడండి. క్లౌడ్ షెల్ సెషన్లో ఎవరు రన్ అవుతున్నారో తెలుసుకోవడానికి gcloud auth list అని నొక్కాలి. మీరు కావాలంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేదంటే మీరు టైప్ చేయొచ్చు. ఇట్స్ యువర్ విష్. అదర్వైజ్ చూడు యాక్టివేట్ అకౌంట్, ఈ స్టూడెంట్ అకౌంట్ ఇప్పుడు లాగిన్ అయి ఉంది అని చెప్తుంది అనమాట. లైక్ ఇంకా కింద కూడా ఇప్పుడు టచ్ text.txt కమెంట్స్ అన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడమే. తర్వాత ls, తర్వాత ఇలా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నానో అని నొక్కాలి. ఇక్కడ టచ్ అంటే ఈ ఫైల్ క్రియేట్ చేయడం అనమాట. text.txt అనే ఫైల్ని క్రియేట్ చేయడాన్ని టచ్ అంటాం అనమాట. టచ్ కమాండ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ls అంటే లిస్ట్, మొత్తం ఈ క్లౌడ్ స్టోరేజ్లో ఏ ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి లిస్ట్ చేయమని అనమాట. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది వాడిచ్చిన ఫైల్, text.txt అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్. ఇదంతా దీని తాలూకు డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఉంటుంది, చదివితే మీకు అర్థమైపోతుంది. సింపుల్. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫైల్ని ఓపెన్ చేయడానికి మనం ఇలా రాస్తాం. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేసినట్టు ఇది ఒక ఫైల్ ఎడిటర్ లాంటిది, అంటే నోట్ ప్యాడ్ లాంటిది. ఇక్కడ మనం డేటా రాయొచ్చు. డేటా రాసిన తర్వాత ఇక్కడ చూడండి, దీని నుంచి ఎగ్జిట్ అవ్వడానికి Ctrl+X కొట్టాలి. సో మనం Ctrl+X కొడతాం. Ctrl+X కొట్టగానే అడుగుతుంది సేవ్ చేయాలా వద్దా అనేసి. ఇక్కడ సేవ్ మోడిఫైడ్ బఫర్. సేవ్ చేయాలంటే ఎస్, సేవ్ చేయొద్దంటే నో. మనం సేవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వై నొక్కాలి. వై నొక్కిన తర్వాత ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ ఆల్రెడీ మనం ఇచ్చాం text.txt అని. ఒకవేళ రీనేమ్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్ మార్చుకోండి. నేమ్ మార్చుకున్న తర్వాత ఎంటర్ కొడితే సేవ్ అయిపోతుంది అంతే. ఓకే, ఇలాగా వీడిచ్చిన ఇంకా కమాండ్స్ కింద ఉన్నాయి కదా, ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ ల్యాబ్లో ఒక 10 minutes ఉన్న తర్వాత ఎండ్ ల్యాబ్ కొట్టండి. అంటే మీకు ఇక్కడ క్రెడిట్స్ 9 నుంచి 500 రావాలంటే మీరు ఈ ల్యాబ్లో ఒక 10 minutes ఉండాలన్నమాట. 10 minutes ఉన్న తర్వాత ఎండ్ ల్యాబ్ కొడితే ఒక మీకు క్రెడిట్స్ వస్తాయి. సో అది అన్నమాట. ఐ మీన్ అప్పుడు మీకు 600 క్రెడిట్స్ వస్తాయి సక్సెస్ఫుల్గా. ఈ క్రెడిట్స్ మీరు దేనికి వాడతారంటే, యాక్చువల్లీ ఈ లింక్ని నేను చూపిస్తాను. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని మీరు చదవండి. ఇక్కడ ఏంటంటే మీకు 2 tracks ఉంటాయి, క్లౌడ్ ఇంజనీరింగ్ ట్రాక్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ట్రాక్ అని చెప్పేసి. క్లౌడ్ ఇంజనీరింగ్ ట్రాక్ అంటే మీకు డెవాప్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఉంటుంది. ఆ జాబ్ కావాల్సినంత ఇక్కడ చెప్తాడనమాట. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్రాక్ తీసుకోండి. ఏ ట్రాక్ తీసుకున్నా పర్వాలేదు, అన్ని బేసిక్స్ నుంచే చెప్తారు. కోడింగ్ కూడా రావాల్సిన అవసరం లేదు, కోడింగ్ రాకపోయినా పర్వాలేదు వీటికి. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రాక్ 1 తీసుకున్నారనుకోండి, ట్రాక్ 1లో 6 స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక స్కిల్ని ఓపెన్ చేశాను. ఈ స్కిల్ని ఓపెన్ చేశాక ఇందులో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి. అన్ని ల్యాబ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ఛాలెంజ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఛాలెంజ్ ల్యాబ్. ఈ అన్ని ల్యాబ్స్లో ఈ ఫస్ట్ వాటిలో ఏంటంటే మీరు నేర్చుకుంటారు ఎలా చేయాలి అనేసి నేర్చుకుంటారు. ఈ లాస్ట్లో ఛాలెంజ్ ల్యాబ్ ఉంటుంది కదా, ఇందులో ఒక చిన్న ప్రాజెక్ట్లా ఇస్తాడనమాట. నువ్వు ఇలా ఒకటి క్రియేట్ చేయి, లేకపోతే నువ్వు ఇలా ఒకటి చెయ్యి అనేసి. ఈ ముందు నేర్చుకున్న వాటి మీద లాస్ట్లో ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది. దీంట్లో మీకు ఎన్ని అయితే వస్తాయో పాయింట్స్, దాన్ని బట్టి నెక్స్ట్ దాన్ని క్వాలిఫై అవుతారు. అన్ని ఎగ్జామ్స్ దాదాపు ఈజీగా ఉంటాయి. ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే మీ ఫ్రెండ్స్ని అడిగినా చేయొచ్చు. ఐ మీన్ తప్పులేదు. ఇంకా 30 days టైం ఉంది. నాకు తెలిసి ఇవన్నీ ఒక 15 daysలో అయిపోతాయేమో, రోజుకొకటి చేసినా సరే. ఇది ఛాలెంజ్ ల్యాబ్ అనమాట. ఛాలెంజ్ ల్యాబ్ లాస్ట్లో ఉంటుంది ప్రతి సెషన్, అదే ప్రతి స్కిల్కి. ప్రతి క్వెస్ట్కి ఛాలెంజ్ ల్యాబ్ లాస్ట్లో ఉంటుంది. ఛాలెంజ్ ల్యాబ్ చేసాక ఈ క్వెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అలా మొత్తం 6 క్వెస్ట్స్ కంప్లీట్ చేశాక అప్పుడు మీకు అవి అప్పుడు మీకు వస్తాయి అన్నమాట. టీషర్ట్స్ ఇంకా అవన్నీ వాళ్ళు పంపిస్తారు. అంటే జస్ట్ కంప్లీట్ చేసినందుకు ఒక గిఫ్ట్ కింద. ఇంకా మీ ప్రొఫైల్ మీకు కొన్నిసార్లు మీ ప్రొఫైల్ తాలూకు లింక్ పెట్టమని అడుగుతారు. అది ఎలా పెడతారంటే మై లెర్నింగ్ అని ఉంటుంది కదా, మై లెర్నింగ్కి వెళ్తారు. మై లెర్నింగ్కి వెళ్ళాక ఇక్కడ వ్యూ పబ్లిక్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ వ్యూ పబ్లిక్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ ప్రొఫైల్ తాలూకు లింక్ వస్తుంది అనమాట. ఎన్ని ల్యాబ్స్ తీసుకున్నారు, ఎన్ని క్వెస్ట్స్ కంప్లీట్ చేస్తారని. మీరు అక్కడ ఎన్ని స్కిల్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ అన్ని క్వెస్ట్స్ కింద రిజిస్టర్ అవుతుంది అనమాట. మీరు ఏమైనా కంప్లీట్ చేస్తే ఇక్కడ వస్తాయి. అలాగే మీరు ఎక్సర్సైజెస్ కూడా రాసిన తర్వాత మీకు బ్యాడ్జ్ ఇస్తారనమాట. బ్యాడ్జెస్ అంటే
మీరు కింద ఛాలెంజ్ ల్యాబ్ అని చెప్పాను కదా, ఛాలెంజ్ ల్యాబ్ రాసిన తర్వాత ఒక బ్యాడ్జ్ లాంటిది ఇస్తారు. ఆ బ్యాడ్జెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఒకవేళ ఏమైనా చేస్తే. ఈ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ ల్యాబ్కి ఎండ్ కొట్టేయండి. ఎండ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ 600 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ ఎవరికైనా 600 పాయింట్స్ రాకపోతే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ట్రై చేయండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇంకొకటో ట్యాబ్లోనే చేయాలి ఇది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఓపెన్ అయిపోయింది కదా, అంటే మీరు నేర్చుకున్న లినిక్స్ కమాండ్స్ ఏమైనా వస్తే ఇవన్నీ ట్రై చేసుకోండి. ఇది కూడా లినిక్స్ లాంటిదే. ఇంకోండి ఇది కూడా ఒక లినిక్స్ సిస్టమే కాబట్టి మీకు నచ్చిన కమాండ్స్ ఏమైనా ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్న తర్వాత ఎలా క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ బటన్ నొక్కగానే టెర్మినల్ క్లోజ్ అయిపోతుంది. ఇది మీ ప్రాజెక్ట్ అనమాట, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ తాలూకా మెనూ. ఇది దీని నుంచి బ్యాక్ రావాలంటే ఇంటూ కొట్టేస్తే చాలు. ఈ ల్యాబ్ అంతా అయిపోయిన తర్వాత మీ అకౌంట్తో ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది. అంటే మీరు మరి సైన్ అవుట్ అని కొట్టక్కర్లేదు. అంటే దీంతో లాగిన్ అయ్యారు కదా ఈ డీటెయిల్స్తో, మళ్ళీ సైన్ అవుట్ అని నొక్కక్కర్లేదు, ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది ఎగ్జిట్ కొట్టగానే. నెక్స్ట్ 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ ల్యాబ్ ఎండ్ చేస్తే మీకు 600 క్రెడిట్స్ వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో అడగండి, సరేనా? అండ్ ఆల్సో గైస్ చెప్పడం మర్చిపోయాను, స్కిల్ ఉంది కదా, ప్రతి స్కిల్లోని కొన్ని హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా. హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ సెషన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఛాలెంజ్ ఉంటుందన్నమాట. అంటే ఈ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఆ ఛాలెంజ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఒక మైల్ స్టోన్ లాగా, అంటే అక్కడ దాకా నాకు కంప్లీట్గా వచ్చు అనే ప్రాక్టీస్ కోసం ఈ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్కి ఒక స్కోర్ ఉంటుంది, అంటే ఎంతవరకు కంప్లీట్ చేసామని చెప్పేసి ఒక స్కోర్ ఉంటుంది. అండ్ ఆల్సో దాన్ని బట్టి నెక్స్ట్ దానిలో అని కాదు, నెక్స్ట్ దానికి మనం మూవ్ అవ్వగలము అని చెప్పి మనకు కాన్ఫిడెన్స్ కోసం ఆ స్కోర్ అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఛాలెంజెస్కి వెళ్తారు. ఈ ఛాలెంజ్ ఏంటంటే 1 అవర్ టైం ఉంటుంది అనమాట ఈ ఛాలెంజ్కి. ఛాలెంజ్ తాలూకా డిస్క్రిప్షన్, ఓవర్వ్యూ ఇంకా డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తాడు. ఛాలెంజ్ సినారియో ఏంటి, ఛాలెంజ్లో మనం ఏం చేయాలి అనేసి. ఇచ్చినవన్నీ కొన్ని టాస్క్స్ కింద స్ప్లిట్ చేస్తాడు. అంటే ఫస్ట్ టాస్క్ ఇది, తర్వాత సెకండ్ టాస్క్ ఇది, థర్డ్ టాస్క్ ఇది అని చెప్పేసి కొన్ని టాస్క్స్ కింద స్ప్లిట్ చేస్తాడు. ఇవి మనం ఎగ్జిక్యూట్ చేయడమే. సపోజ్ ఈ ఛాలెంజ్ తీసుకుంటే ఇందులో చూడండి, క్రియేట్ అ ప్రాజెక్ట్ జంప్ కోస్ట్ ఇన్స్టెన్స్ అని ఉందా. ఆ ముందు దాంట్లో మీరు నేర్చుకున్న దాంట్లో క్రియేషన్ ఆఫ్ ఇన్స్టెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నేర్చుకుంటే ఇది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఒక క్లస్టర్లో పెట్టి, అండ్ ఆల్సో లాస్ట్ దానికి లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేసి, దాని తర్వాత లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టెన్స్ స్టార్ట్ చేయడమే. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ టాప్ రైట్లో మీరు చూడగానే ఎల్లో కలర్ బ్యానర్ ఒకటి ఉంది, /-0 అని చెప్పేసి. ఈ బ్యానర్ క్లిక్ చేయగానే ఇది చెక్ పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ మీకు 3 టాస్క్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయగానే ఈ ప్రోగ్రెస్ 100 అంటే 20/20 అయిపోతుంది. సెకండ్ టాస్క్ కంప్లీట్ చేయగానే ఇది 20/20, థర్డ్ కంప్లీట్ చేయగానే 60/60 అయిపోతుంది. ఈ టోటల్ కలిపితే 100 వస్తుంది అనమాట. అంటే 100% కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీకు ఇక్కడ మీరు కంప్లీట్ చేసినా ఇక్కడ అప్డేట్ అవ్వకపోతే ఇక్కడ చెక్ మై ప్రోగ్రెస్ బటన్ నొక్కగానే అప్పుడు మీ స్కోర్ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ. ఇది దేనికి అంటే జస్ట్ మన చెకింగ్ కోసం అనమాట. అంటే నేను ఇక్కడ దాకా చేశాను అని ఒక చెక్ పాయింట్లో పెట్టుకోవడం కోసం ఇది వాడతాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టాస్క్ ఈ ఛాలెంజెస్ మీరు కంప్లీట్ చేయాలంటే ముందు దాని మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఐ మీన్ అది ఎలా చేయాలో మీకు కంప్లీట్ గ్రిప్ ఉంటేనే ఇది స్టార్ట్ చేయండి. ఐ మీన్ ఒకసారి వీడియోస్ అన్ని ముందు ఇచ్చిన టెక్స్ట్ ఇంకా వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ రివైజ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసేటప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే కంప్లీట్ మీకు టాపిక్ మీద గ్రిప్ ఉంది అన్నప్పుడు ఛాలెంజెస్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఛాలెంజెస్ మీరు స్టార్ట్ చేసినందుకు ఒక 5 క్రెడిట్స్ కట్ అవుతాయి. మీకు ఇచ్చిన టోటల్ క్రెడిట్ 600. సో ఈ 600లో మీకు 5 కట్ అవుతాయి. ఒకవేళ ఈ ఛాలెంజ్లో మీరు మళ్ళీ తప్పు రాశారంటే మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం ఇంకో 5 ఎక్స్ట్రా తీసుకుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మీకు 600 ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, నాకు తెలిసి 5 ఏం ప్రాబ్లం కాదు పెద్దగా. బట్ ఇది ఛాలెంజెస్ అంటే ఇలా అన్ని ఛాలెంజెస్ కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం అన్ని క్వశ్చన్స్ అండ్ స్కిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు పాత్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాగే 2 పాత్స్ ఉన్నాయి, డేటా సైన్స్ పాత్ ఒకటి, ఇంకా మన సిస్టమ్ డిజైన్ పాత్ ఒకటి. అంటే డేటా సైన్స్ పాత్ ఒకటి, ఇంకా డెవలప్స్ పాత్ ఒకటి, 2 పాత్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ కంప్లీట్ చేస్తే మీకు టీషర్ట్ అండ్ బ్యాగ్ ఇంకా స్టిక్కర్స్, ఈ 3 ఉంటాయి. అదే మీరు ఓన్లీ ఏదో ఒక పాత కంప్లీట్ చేశారంటే ఆ పాత్కి రిలేటెడ్గా ఒక టీషర్ట్ ఇస్తాడంతే. ఇదనమాట గుడ్డీస్. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్, బాయ్.